హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ ఫోకస్ మీడియా. ఈరోజు టాపిక్ వచ్చేసి ఫోన్ ట్యాపింగ్. ఫోన్ ట్యాపింగ్ అనేది తెలంగాణలో ఎంత పెద్ద సెన్సేషనల్ విషయం అయిందో అందరికీ తెలుసు. బిఫోర్ ఎలక్షన్, ఆఫ్టర్ ఎలక్షన్, ఎలక్షన్ల ముందు, ఎలక్షన్ తర్వాత కూడా చాలా పెద్ద సెన్సేషనల్ అయింది ఫోన్ ట్యాపింగ్ అనేది. అసలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫోన్ ట్యాపింగ్ చేసిందా చేయలేదా? ఎలక్షన్ల ముందు రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ జరిగింది, అందులో కొంతమంది అరెస్ట్ చేస్తామని చెప్పంటే ఎలక్షన్ల కోసం, ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, దానికోసం అని చెప్పి బీఆర్ఎస్ మీద మర్చిపోయడానికి అలా అని చెప్పేసి చాలా కామెంట్లు చేశారు. బట్ ఇప్పుడైతే మాత్రం ఎవరైతే అప్పుడున్న అధికారులు ఉన్నారో భుజంగరావు కానీ, ప్రణీత్రావు కానీ, వీళ్ళని అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తే ఎసెంట్ నిజాలు బయటకు వచ్చినాయని చెప్పేసి అయితే ఈరోజు మీకు అప్డేట్ చేస్తా. అసలు ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా? ఫోన్ ట్యాపింగ్ వల్లే ఒకనొక టైంలో సమంత నాగచైతన్య కూడా విడిపోయారు అన్నక్కడికి వార్తలు అయితే వచ్చినాయి. అది నిజం అబద్ధం అనేది కామెంట్లో అయితే చేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మీకు అప్డేట్ చేస్తాను. గత ఎలక్షన్కి ముందు 4 నెలల ముందు, ఎలక్షన్లకి 4 నెలల ముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ 4,500 ఫోన్లు ట్యాప్ చేసింది. 4,500 ఫోన్లు. ఆ 4,500 ఫోన్ల సినిమా హీరోలు, హీరోయిన్లు, ఎవరైతే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఉన్నారో బిజినెస్ మ్యాన్లు, ఎవరైతే రియల్ ఎస్టేటర్లు ఉన్నారో వాళ్ళు, వీళ్ళ ఫోన్లన్నీ ట్యాప్ చేసి ఎవరైతే ఈ వాళ్ళ డబ్బులు ట్రాన్సాక్షన్లు కానీ, వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడం కానీ, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం కానీ, వాళ్ళకి ఏది నచ్చుతుంది, నువ్వేం చేస్తున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు మొత్తం తెలిసిన తర్వాత నేను బ్లాక్మెయిల్ చేసి ఖచ్చితంగా దేనికి బ్లాక్మెయిల్ చేస్తారు? వాళ్ళతో నేను అవసరం ఉన్నారా, లేకపోతే పైసలను డిమాండ్ చేయాలి. ఈ ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల చాలామంది నష్టపోయారని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు చాలాసార్లు చెప్పారు. అవి ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఇప్పుడు రీసెంట్గా 3 days బ్యాక్ భుజంగరావుని, ప్రణీత్రావుని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే, వాళ్ళు ఇచ్చారు స్టేట్మెంటు. పోలీసులు ఎంక్వైరీ చేస్తే, ఇప్పుడున్న ఎవరైతే పోలీస్ అధికారులు ఉన్నారో వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీ క్లియర్గా చెప్తున్నారు. వాళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 4 నెలల్లో 4,500 ఫోన్లు ట్యాప్ చేసారు వాళ్ళు. 4,500 ఫోన్లు. 4,500 ఫోన్లో 190 మంది కాంగ్రెస్ నేతలే. కాంగ్రెస్ లీడర్లు ఎవరైతే ఉన్నారో ఎలక్షన్ల ముందు 4 నెలల ముందు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళ ప్రణాళికలు ఏంది, వాళ్ళ రాజకీయంగా వాళ్ళ ఎత్తులు అవేందని చెప్పేసి మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం రాబట్టడానికే 190 మంది కాంగ్రెస్ లీడర్ల ఫోన్లే ట్యాప్ చేశారంటే అది ఎంతవరకు కరెక్ట్? అది అధికారంలో ఉండేటోడు ప్రజల అధికారం దేనికి ఇచ్చారు? పాలించమని చెప్పిచ్చారు, మంచి పాలన చేయమని చెప్పి నాయకులకి ఇస్తే, వాళ్ళు ఎవరైతే పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారో, ఎవరైతే హీరోలు, ఎవరైతే కాంట్రాక్టర్లు, పెద్ద పెద్ద ఫైనాన్షియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇటువంటి పనులు చేస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయిందంటే మెయిన్ ఇది కూడా ఒక పెద్ద కారణం. రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ చెప్తే ఎవరు నమ్మలే. అట్లా ఎందుకు ఉంటుంది, కేసీఆర్ అట్లా చేస్తాడా, ఇట్లా చేస్తాడని చెప్పి కేసీఆర్ని కూడా లాస్ట్ టైం దానికోసం అడిగితే టీవీ9 ఇంటర్వ్యూలో వచ్చేసి ఫోన్ ట్యాపింగ్ చేస్తుంటే ఒక 2-3 అన్నాడు. 2-3 కాదు, ఇక్కడ లిస్ట్ ఉంది 4,500 మందిది, 190 మంది కాంగ్రెస్ లీడర్లది ట్యాపింగ్ చేసినట్టు గుర్తించారు క్లియర్గా. ఇప్పుడైతే డేటా ఉంటుంది కదా, అందులోని 3,500 GB ఎయిర్టెల్ యూజర్ ఏదైతే ఉందో అది డేటా ఏదైతే వాళ్ళు ఎయిర్టెల్ నుంచి వాళ్ళ అధికారంలో తీసుకున్నారో అది మొత్తం మటాజ్ చేశారు. మొత్తం దాన్ని స్పాయిల్ చేసి రికార్డ్స్ లేకుండా చేశారు ఫోన్ ట్యాపింగ్ చేసి. అందులో ఎయిర్టెల్ వాడిన వాళ్ళే 80% ఉన్నారు. అది లీడర్లు కావచ్చు, సినిమా హీరోలు కావచ్చు, ఫైనాన్షియర్లు కావచ్చు, ఎవరైతే బిజినెస్ మ్యాన్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందులో 80% ఎయిర్టెల్ యూజర్లు ఉన్నారు. వాళ్ళు ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ పర్సనల్ విషయాలన్నీ కెలికి వాళ్ళ పర్సనల్ విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని వాళ్ళ ఏదైతే డిమాండ్ చేసే ప్లాట్లు కానీ ఉంటాయి కదా, విలువైనవి ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి అవన్నీ తీసుకొని ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది. దీన్ని సమర్థిస్తారా మీరు? బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎవరైతే చేయించారో అది కేసీఆర్ చేయించిందా, కేటీఆర్ చేయించిందా, హరీష్ రావు చేయించిందా అన్నది అది వాళ్ళకి తెలవాలి. అది ఇంక నెక్స్ట్ వస్తాయి. ఇంక ఇప్పుడే కాదు కదా, స్టార్ట్ అయింది మొన్ననే 10 నెలలు 8 నెలలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి. ఎందుకు ఇప్పుడు అన్నీ కావాలంటే అట్లా కాదు, 1 by 1 ఇన్వెస్టిగేషన్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్లో ఎవడు చేయించిండు, ఎవరితో చేయించిండు అన్నీ బయటకు వస్తాయి. ఇయ్యాలనే కాదు, మొన్ననే గవర్నమెంట్ వచ్చింది అన్నీ ఇప్పుడే కావాలంటే అట్లా కాదు. ప్రతిదానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ప్రొసీజర్ ప్రకారం ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మీరు చెప్పండి, దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఈ ఫోన్ ట్యాపింగ్ ఏదైతే ఉందో ఈ ఇష్యూని మీరు యాక్సెప్ట్ చేస్తారా? కేసీఆర్ అంటే మీకు ఇష్టం ఉండొచ్చు, కేటీఆర్ అంటే మీకు ఇష్టం ఉండొచ్చు, హరీష్ రావు అంటే మీకు ఇష్టం ఉండొచ్చు, లేకపోతే బీఆర్ఎస్ అంటే మీకు లీడర్లు ఇష్టం ఉండొచ్చు, వాళ్ళని మీరు అభిమానించవచ్చు, వాళ్ళకి ఓటేయచ్చు, అది తప్పు కాదు. బట్ వాళ్ళు చేసిన ఈ పనికి మీరు సమర్థిస్తారా? 4,500 ఫోన్లు అంటే ఏంది? అది 3,500 GB డేటా అంటే ఎంతమంది ఎన్ని మాట్లాడుకుంటే ఎన్నిన్నర ఇల్లు? సమంత నాగచైతన్య ఎందుకు విడిపోయారు? ఈసెంట్ అయినందుకే కదా విడిపోయింది. వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారో మొత్తం చేసినందుకే కదా వాళ్ళిద్దరు విడిపోయింది. గవర్నమెంట్ అనేది ప్రజలకు మంచి చేయడానికి ఉండాలి తప్ప ఇట్లా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల ప్రాణాలతోని ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఆడుకునేకి కాదు గవర్నమెంట్ ఉన్నది.
బీఆర్ఎస్ గవర్నమెంట్ ఓడిపోయి మంచి పని చేశారు. ఒకవేళ బీఆర్ఎస్ గవర్నమెంట్ కనుక ఓడిపోకుండా మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈసారి ఏం జరుగుతుందో ఎవరికి తెలియకపోతుంది. అంత ఘోరమైన అరాచకాలు చేశారు వాళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఇంత దారుణమైన అరాచకాలు అయితే నాకు తెలిసి వేరే ఏ స్టేట్లో కూడా ఎవరు ఏ పవర్లు ఉన్న గవర్నమెంట్ కూడా చేయకపోవచ్చు మేబీ. ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా పెద్ద ఇష్యూ ఇది. ఎందుకు చేసిరా ఏం చేసిరా అనేది ఇంకా పబ్లికే డిసైడ్ కావాలి. పబ్లికే నెక్స్ట్ వాళ్ళని ఓటేయాలా లేకపోతే ఏం చేయాలనేది పబ్లికే డిసైడ్ కావాలి. అది ఇంత ఘోరమైన పని చేసి తెలంగాణలో మళ్ళీ వచ్చి వాళ్ళు చెప్పినవన్నీ బూటకాలు, వీళ్ళు చెప్పినవన్నీ బూటకాలు, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నవన్నీ బూటకాలు, గుంపు మేస్త్రని నోటికి వచ్చినట్టు మాట్లాడుతారు. ఇది కరెక్ట్ కాదు. ఇది పబ్లిక్ అయితే మాత్రం ఇటువంటి లీడర్లు అయితే మాత్రం ఫ్యూచర్లో ఎప్పుడు ఎంకరేజ్ చేయకండి. ఈరోజు అక్కడ పోయింది, రేపు పొద్దున్న పబ్లిక్ అందరికీ యావత్ తెలంగాణ మొత్తం ఎవడేం చేస్తున్నా అనేది చిన్న చిన్న ఇల్లు కడిగి కనిపెట్టి వాళ్ళ వీక్నెస్లతో ఆడుకొని లోకల్ లీడర్లు కూడా అట్లాంటి తయారవుతారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే ఏం చేస్తారు అప్పుడు? సినిమా హీరోలు పెద్ద వాళ్ళు రియల్ ఎస్టేట్లో పెద్ద వాళ్ళు తన పైసలు అవి ఉన్నాయి కాబట్టి ఓకే వాళ్ళు ఏదో చేసిరు. చిన్న మధ్యతరగతి కుటుంబాల గారికి కూడా ఇవన్నీ వస్తే ఏంది పరిస్థితి ఫోన్ ట్యాపింగ్ వల్ల? ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది ఎంక్వైరీ కాబట్టి ప్రణీత్ రావు, భుజంగరావు వీళ్ళు ఏవైతే స్టేట్మెంట్లు ఇస్తారో ప్రజెంట్ ఇదైతే అప్డేట్ ఉంది. నెక్స్ట్ ఇంకా చాలా వెలుగులోకి వచ్చేటివి ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఫ్యామిలీ టార్గెట్. అప్పుడు ఎవరైతే ప్రతిపక్ష నాయకుడు ఉన్నారో రేవంత్ రెడ్డి గారు టార్గెట్ వాళ్ళ ఫ్యామిలీతో ఆయన ఏం మాట్లాడుతుండో, లీడర్లతో ఏం మాట్లాడుతుండని చెప్పి ఆయన ఇంటికి కొంచెం 1 కిలోమీటర్ దూరంలో ఒక ఆఫీసే పెట్టారంటే ఎంత దారుణం అది. ఎవడన్నా గవర్నమెంట్ కూడా అట్లా చేస్తాడా? నీకు దమ్ముంటే నువ్వు ప్రజలతో కొట్లాడు, నువ్వు ప్రజల గురించి కష్టపడు, ప్రజల అవసరాలు తీర్చు, మంచి పాలన చేయి, నువ్వు మంచి పాలనతో నువ్వు ఓట్లు తీసుకో. అంతేగాని ఇష్టాసారంగా ఫోన్ ట్యాపింగ్ చేసి అవతలు ఏం చేస్తున్నానని చెప్పి ఇప్పుడు ఇది వెలుగులోకి వచ్చింది. 2019లో గెలిచినప్పుడు కూడా ఇట్లనే అయిందేమో మరి. అప్పుడు ఇట్లనే గెలిచిరేమో, వాళ్ళ వీక్నెస్లు అన్నీ తీసుకొని వాళ్ళు ఏం చేస్తారు అన్నీ చూసుకొని అట్లనే చేసిరేమో మరి అప్పుడు కూడా. సో తస్మాత్ జాగ్రత్త. ఇసియంటిది అది కేసీఆర్, బీఆర్ఎస్, కేటీఆర్ అనే కాదు, రేపు పొద్దున్న కాంగ్రెస్ గవర్నమెంట్లో చేసినా సరే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిందే. ఏ గవర్నమెంట్ అన్నా కానీ, అది ఆంధ్రాలో తెలుగుదేశం కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇసియంటి ఇల్లీగల్ ఏదో ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం. జై హింద్.